ఈరోజు ఆన్లైన్ క్లాస్కి అందరికీ కూడా స్వాగతం. సో మీడియన్ ప్రాబ్లమ్స్లో ఇంకొక ప్రాబ్లం మిగిలి ఉంది మనకి ఎక్సర్సైజ్లో. ఈ ప్రాబ్లం కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆన్ గ్రాఫ్, పౌనఃపున్య విభాజన పట్టికలను గ్రాఫ్పై ఏ విధంగా గుర్తించాలి, సో ఆ టాపిక్ మనం నేర్చుకుందాం. సో నిన్న మిగిలిపోయిన ప్రాబ్లంలో ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం ఈరోజు చేద్దాం. The length of 40 leaves of a plant are measured correct to the nearest millimeters and the data obtained is presented in the following table. Find the median length of the leaves. So దీంట్లో length 118 to 126 వచ్చి నెంబర్ ఆఫ్ లీవ్స్ 3 ఉన్నాయి. సో ఈ విధంగా మనకి డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ డేటాను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డేటా అంతా కూడా మనకి ఇంక్లూజివ్ క్లాసెస్లో ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి 118 ఉంది, 126 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం రావాలి, 126 అనేది ఉండాలి. సో ఇవి ఇంక్లూజివ్ క్లాసెస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోయర్ లిమిట్ మనం కొంచెం చేంజ్ చేసుకోవాలి. లోయర్ లిమిట్ తీసుకునేటప్పుడు ఎల్ వాల్యూ కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ లీవ్స్. సో దీని టోటల్ ఎంత వచ్చిందో చూద్దాం. 4 to 6, 6, 5, 11, 11, 2, 13, 13, 9, 22, 22, 8, 30. So this is equal to 3, 3, 1, 4. సో ఇక్కడ మనకి n వాల్యూ వచ్చి 40 వచ్చింది. n వాల్యూ 40 అయిన తర్వాత క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3, 3కి 5 యాడ్ చేస్తే 8, 8కి 9 యాడ్ చేస్తే 17, 17కి 12 యాడ్ చేస్తే 29, 29, 29కి 5 యాడ్ చేస్తే 34, 34, 34కి 4 యాడ్ చేస్తే 38, 38కి 2 యాడ్ చేస్తే 40. సో ఈ విధంగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ n/2 వాల్యూ ఎంత ఉందో చూసుకుందాం. n/2, so n/2 is equal to 40/2, that is equal to 20. 40/2 that is equal to 20. ఓకే, ఇప్పుడు 20 వాల్యూ దీంట్లో ఎక్కడ ఉంటుందో మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ 145, 153. సో ఈ రేంజ్ ఉన్న లెంగ్త్, లీవ్స్ లెంగ్త్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి 18. ఓకే, 18 నుంచి 29 వరకు రేంజ్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి 20 వాల్యూ వచ్చి ఈ క్లాసులో ఉంటుంది కాబట్టి సో ఇది మనకి కావలసిన మీడియన్ క్లాస్. సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. ఓకే, సో ఇది మీడియన్ క్లాస్ కాబట్టి ఇది మనకి ఎఫ్ అవుతుంది. సో మీడియన్ క్లాస్కి జస్ట్ అబౌవ్ ద క్లాస్, సో దిస్ ఈజ్ సిఎఫ్ అవుతుంది. మనకి వచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ మనం ఎల్ రాసుకోవాలి. సో ఎల్, సో ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇక్కడ లోయర్ లిమిట్, ఇది బౌండరీ కాదు. సో బౌండరీ కావాలంటే మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఈ 144, ఇక్కడ 145 రెండింటిని యాడ్ చేసి దాన్ని 2తో డివైడ్ చేయాలి. సో దాన్ని 2తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 144.5 వస్తుంది. సో ఎల్ వాల్యూ వచ్చి ఇక్కడ మనకి లోయర్ బౌండరీ 144.5 వస్తుంది. సో ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇలా ఇన్క్లూజివ్ క్లాసెస్ వస్తే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ లోయర్ లిమిట్లోంచి ఒక 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే లోయర్ బౌండరీ వస్తుంది. అలాగే అప్పర్ బౌండరీ కావాలంటే 153కి ఒక 0.5 యాడ్ చేస్తే 153.5 అవుతుంది. సో దిస్ ఈజ్ జస్ట్ లోయర్ లిమిట్. లోయర్ బౌండరీ కావాలంటే ఆ విధంగా చేసుకోవాలి. ఇది లోయర్ లిమిట్. లోయర్ బౌండరీ కావాలంటే ఒక 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 144.5 వస్తుంది. సో ఎల్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12, CF is equal to 17, H అంటే length of the class interval, that is equal to length of the class interval వచ్చి 9 అవుతుంది ఇక్కడ మనకి. సో 9. ఓకే, సో ఇప్పుడు మీడియన్ ఫార్ములా. సో మీడియన్ is equal to L plus n/2 minus CF
by f into h. So that is equal to L plus, so L value వచ్చి ఇక్కడ 144.5 plus n by 2, n by 2 value వచ్చి 20 minus CF అంటే 17 by F అంటే 12 into H, that is equal to 144.5 plus 20 minus 17 అంటే 3 వస్తుంది. సో 3 by 12 into H value, సో H value వచ్చి 9. సో ఇప్పుడు 3 వచ్చి 9లో 3 times, 12లో 4 times. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 144.5 plus 3 3s are 9 by, so this is equal to 144.5 plus 4 9లో 2 times, పాయింట్ పెట్టుకున్నాం, 1 డౌన్ చేసుకుంటే 0, సో 10లో అగైన్ 2 times, సో నెక్స్ట్ 20లో 5 times, సో దిస్ ఈజ్ ఈక్వల్ 2.25. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే 144.5కి 2.25 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 146.75. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ మీడియన్. సో వన్స్ అగైన్ చూద్దాం ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే జస్ట్ ఇక్కడ మనకి ఇన్క్లూజివ్ క్లాసెస్ ఇచ్చాడు కాబట్టి జస్ట్ లోయర్ బౌండరీ దగ్గర మాత్రమే మనకి కొంచెం డీవియేషన్ వస్తుంది. లోయర్ బౌండరీ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మిగతా వాటికి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఇస్తే ఇక్కడ మనకి ముందు క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో n/2 వాల్యూ, ఫస్ట్ n/2 వాల్యూ, సో n ఇక్కడ మనకి 40 వచ్చింది కాబట్టి n/2 వాల్యూ వచ్చి సో 40/2 దట్ ఈజ్ ఈక్వల్ 20 వస్తుంది. సో L వాల్యూ, సో ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద లోయర్ బౌండరీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సో ఇక్కడ n/2 వాల్యూ 20 వచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. సో ఈ మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ ఎంత అవుతుందంటే మనకి 144.5 అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ దిస్ ఈజ్ 12, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దిస్ ఈజ్ 17. సో H ఈజ్ ఈక్వల్ టు 9. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ L ప్లస్ n/2 మైనస్ CF by F into H. సో దట్ ఈజ్ ఈక్వల్ 144.5 ప్లస్ 20 మైనస్ 17 by 12 into H వాల్యూ 9. సో ఇక్కడ నేను కూడా క్యాన్సిల్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే 146.75 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, సంచిత పౌనఃపున్యముల రేఖాచిత్రములు. సో వీటి గురించి మనం చేద్దాం. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, సంచిత పౌనఃపున్యముల రేఖాచిత్రములు. సో ద టర్మ్ ఓజివ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఓజివ్. సో ఈ 10th క్లాస్ స్టాటిస్టిక్స్లో ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ గ్రాఫ్లో వేసేది ఏంటంటే మనకి ఓజివ్ కర్వ్ అని ఉంటుంది. ఓజివ్ కర్వ్. సో ఓజివ్ కర్వ్. సో దీన్ని తెలుగులో ఏమంటామంటే సేమ్ ఇదే విధంగా ఓజివ్ వక్రం, ఓజివ్ వక్రం అని అంటాం. ఓకే. సో ద టర్మ్ ఓజివ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఓజివ్ అండ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఓజీ. సో ఓజీ అనే వర్డ్ నుంచి డెరైవ్ అయింది ఇది. అండ్ ఓజీ ఈజ్ ఎ షేప్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ కాన్కేవ్ ఆర్క్ ఫ్లోయింగ్ ఇంటూ ఏ కాన్వెక్స్ ఆర్క్. సో ఫార్మింగ్ an S-shaped curve with vertical ends. In architecture, the ogee shape is one of the characteristics of the 14th and 15th century Gothic styles. ఓకే. ఓజీ అనే ఫ్రెంచ్ పదము నుండి ఓజివ్ అను పదం తయారైనది. ఓజీ అనగా పుటాకార, సో కాన్కేవ్ వక్రంగా మొదలయ్యి కుంభాకార వక్రంగా అంతమయ్యే ఆకారము. సో అంటే మనకి ఈ విధంగా స్టార్ట్ అవుతుంది, సో ఈ విధంగా ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకే. దాదాపు ఆంగ్ల అక్షరం
ఎస్ వంటి ఆకారము. సో దీన్ని ఎప్పుడో ఓల్డెన్ డేస్లో దీన్ని యూజ్ చేశారు. సో ఇప్పుడు వీటికి సంబంధించి మనం ఓజు కర్వ్ని డ్రా చేస్తాం అన్నమాట. సో ఈ ఓజు కర్వ్ అంటే ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దాన్ క్యుములేటివ్ frequency greater than cumulative frequency. సో లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫ్రీక్వెన్సీని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే వీటిని ఏమంటాం అంటే మనం ఓజు కర్వ్స్ అంటాం. సో వీటిని మనం ఓజు కర్వ్స్. సో ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ ఓజు కర్వ్స్. ఓజు. సో ఇది ఓజు కర్వ్స్ అంటే. సో లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డ్రా చేయాలి, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డ్రా చేయాలి. సో వీటి నుంచి మనకి ఓజు కర్వ్ అనేది మనకి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఓజు కర్వ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఓజు కర్వ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే లెస్ దెన్ ఓజు డ్రా చేయాలంటే అంటే ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం, దీన్ని లెస్ దెన్ ఓజు అంటాం అన్నమాట. సో దీన్ని డ్రా చేయాలంటే ఏం చేయాలంటే ఎక్స్ యాక్సిస్ పైన we have to take upper limits. అప్పర్ లిమిట్ అని ఇక్కడ రాంగ్ పడింది, ఇక్కడ అప్పర్ బౌండరీ అని పడాలి. దిస్ ఇస్ రాంగ్. అప్పర్ బౌండరీ. సో అప్పర్ బౌండరీస్ తీసుకోవాలి, అప్పర్ బౌండరీస్. సో y యాక్సిస్ మీద ఏం చేయాలంటే లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, LCF తీసుకోవాలి, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో తెలుగు మీడియంలో చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద ఎగువ హద్దులు ఇక్కడ కరెక్ట్గా ఇచ్చాడు, ఎగువ హద్దులు. సో y యాక్సిస్ మీద వచ్చి ఆరోహణ సంచిత పౌనఃపున్యం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పాయింట్స్ అన్ని కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకొని, అంటే అప్పర్ బౌండరీస్ని ఎక్స్ యాక్సిస్ మీద, లోయర్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఏమో y యాక్సిస్ మీద తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఆర్డర్ పేర్స్ వస్తాయి అన్నమాట, ఆర్డర్ పేర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12,5 అని ఇలా ఆర్డర్ పేర్స్ వస్తాయి. సో ఈ ఆర్డర్ పేర్స్ని మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేసి సో ఆ పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకుంటా వెళ్తే మనకి లెస్ దెన్ ఓజు అని రావడం జరిగింది. సో లెస్ దెన్ ఓజు అనేది ఈ విధంగా ఉంటుంది, లెస్ దెన్ ఓజు. సో ఇలా కింద నుంచి ఇలా పైకి పెరుగుతున్నట్టు ఉంటుంది. ఓకే. గ్రేటర్ దెన్ ఓజు అంటే పైనుంచి ఇలా కిందకి డౌన్ అవుతున్నట్టు ఉంటుంది. చూద్దాం ఇప్పుడు గ్రేటర్ దెన్ ఓజు కూడా. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ ద లెస్ దెన్ ఓజు. సో లెస్ దెన్ ఓజు డ్రా చేయాలంటే మనకి ప్రాబ్లంలో ఏమి ఇస్తాడు, క్లాసెస్ ఇస్తాడు. సో క్లాసెస్ ఇస్తాడు, క్లాసెస్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఈ క్లాసెస్ ఇంక్లూజివ్ క్లాసెస్లో ఉన్నాయి చూసుకోవాలి ఫస్ట్. ఇంక్లూజివ్ క్లాసెస్లో లేకపోతే వాటిని ఏం చేయాలంటే మనం ఆ ఇంక్లూజివ్ క్లాసెస్లో ఉన్నట్లయితే దాన్ని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో, ఓకే. సో ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కన్వర్ట్ చేసిన తర్వాత వాటి యొక్క అప్పర్ బౌండరీస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ LCF లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే పైనుంచి కిందకి ఇలా యాడ్ చేసుకుంటూ రావాలి. సో లెస్ దాన్ క్యూములేటివ్ తీసుకొని ఈ కరస్పాండింగ్ అప్పర్ బౌండరీస్, ఇక్కడ అప్పర్ బౌండరీస్ అండ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో వీటిని మనం ఆర్డర్ పేర్స్గా తీసుకొని ఈ ఆర్డర్ పేర్స్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే మనకి లెస్ దాన్ ఓజు కర్వ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ మోర్ దాన్ ఓజు, అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. సో ఇందుకు చెప్పినట్లే పైనుండి వచ్చి కిందకి ఇలా డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మోర్ దాన్ ఓజు అనేది. సో మోర్ దాన్ ఓజు మనం డ్రా చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మోర్ దాన్ ఓజు డ్రా చేయాలంటే వాడు ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వెల్ ఇస్తాడు. సో క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరుగుతుంది.
సో ఫ్రీ మనం ఏం చేయాలంటే అప్పర్ బౌండరీస్, అది దేనికి అప్పర్ బౌండరీస్ లెస్ దెన్ ఓజీకి. ఇక్కడ మనం ఏం చేయాలంటే లోయర్ బౌండరీస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జీసీఎఫ్ తీసుకోవాలి, గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే చూడండి, మనం ఫస్ట్ నుంచి సపోజ్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 వేసుకున్నాం, ఇక్కడ 2 ఉంది, ఈ 2కి 6 యాడ్ చేస్తే 8 వచ్చింది. సో ఇది లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇలా చేస్తే. కానీ గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ 6 ఉంది, సో ఇక్కడ 6 వేసుకోవాలి, ఇక్కడ 2 ఉంది, ఈ 2 ఇక్కడ యాడ్ చేసుకుంటే 8, ఇక్కడ 3 ఉంది, 8 3 యాడ్ చేస్తే 11, ఆ విధంగా యాడ్ చేసుకుంటూ రావాలి. అంటే ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ టోటల్ ఎంతైతే వస్తుందో ఎన్ వాల్యూ అది ఈ పైన వస్తుంది అన్నమాట ఈసారి. సో దీన్ని మనం జీసీఎఫ్ అంటాం. ఈ టోటల్ కింద వస్తుందని ఏమంటాం, ఎల్సీఎఫ్ అంటాం. సో ఇప్పుడు ఈ జీసీఎఫ్లో మనం ఏం చేసుకోవాలంటే దీన్ని వై యాక్సెస్ మీద తీసుకోవాలి, లోయర్ బౌండరీస్ని యాక్సెస్ మీద తీసుకోవాలి. తీసుకొని మా పాయింట్స్ అని కూడా జాయిన్ చేస్తే మనకు అవటం జరుగుతుంది. ఈ కర్వ్ని ఏమంటాం అంటే మనం మోర్ దెన్ ఓజీ అని అంటాం. అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం, తెలుగులో అయితే అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. అంటే దీన్ని ఓజు వక్రం అని కూడా అనొచ్చు. సో ఓజు వక్రం అంటే ఆరోహణ అవ్వచ్చు, అవరోహణ అవ్వచ్చు, రెండింటిలో ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ గ్రాఫ్స్ అన్ని కూడా మనం ఎలా వేయాలనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎగ్జామినేషన్ ఇది ఎస్ఐ క్వశ్చన్లో వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఓజు కర్వ్స్ వల్ల మనకి యూజ్ ఏంటి, వీటి వల్ల ఉపయోగం ఏంటి చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే గ్రూప్ డేటాకి, సో గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం ఫార్ములా వేసుకుంటున్నాం, ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తున్నాం. సో ఈ మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి గ్రాఫికల్గా కూడా మనం చేయొచ్చు అన్నమాట. గ్రాఫికల్గా మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనం ఇలా ఫస్ట్ ఒక ఓజు కర్వ్ డ్రా చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఈ ఓజు కర్వ్ ఏంటి, లెస్ దెన్ ఓజు అన్నమాట. ఇందువల్ల అప్పర్ బౌండరీస్ ఎగువ హద్దులు ఉన్నాయి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఏ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది మనకి లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, అంటే ఒక ఓజు కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే n/2 వాల్యూ చూసుకోవాలి. అంటే ఫ్రీక్వెన్సీని అంతా టోటల్ చేస్తాం, ఫ్రీక్వెన్సీని అంతా టోటల్ చేస్తే n వాల్యూ వస్తుంది, n/2 వాల్యూ చూసుకోవాలి. సో సపోజ్ ఈ n/2 వాల్యూ వచ్చి 25 వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ మీద 25 ఎక్కడ ఉందో చూసుకున్నాం, 25 ఎక్కడ ఉంది. సో ఈ పాయింట్ నుంచి x యాక్సిస్కి ఒక ప్యారల్ లైన్ డ్రా చేయాలి. సో ప్యారల్ లైన్ డ్రా చేసాం. ఈ డ్రా చేసిన ప్యారల్ లైన్ ఈ ఓజు కర్వ్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి x యాక్సిస్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసినట్లయితే ఆ పెర్పెండిక్యులర్ x యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ వచ్చి మనకి ఏమవుతుందంటే దాని యొక్క మీడియన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 60కి 70కి బిట్వీన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి దీని యొక్క మీడియన్ 65.5 అవుతుంది, 65 అవుతుంది దీని యొక్క మీడియన్. ఓకే, సో ఈ విధంగా మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఈ ఓజు కర్వ్స్ యూజ్ చేసి మీడియన్ డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయకుండా, ఆల్జిబ్రిక్గా చేయకుండా మనం గ్రాఫ్ ద్వారా చేయొచ్చు. చేయాలంటే ఎలా చేయాలి, ఒక లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ n/2 వాల్యూ y యాక్సిస్ మీద ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆ పాయింట్ నుంచి x యాక్సిస్ ఒక ప్యారల్ లైన్ డ్రా చేయాలి. ప్యారల్ లైన్ డ్రా చేసినప్పుడు ఆ ప్యారల్ లైన్ ఈ ఓజు కర్వ్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి ఈ x యాక్సిస్కి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఈ డ్రా చేసిన ఈ పెర్పెండిక్యులర్ x యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ మనకు కావాల్సిన మీడియన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం మీడియన్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి సెకండ్ మెథడ్ కూడా ఉంది. సెకండ్ మెథడ్ ఏంటి, ఫస్ట్ మెథడ్లో ఏం చేసాం మనం, సో ఫస్ట్ మెథడ్లో మనం ఒక లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి y యాక్సిస్ మీద n/2 వాల్యూ ఎక్కడ చూసుకొని సో ఆ పాయింట్ నుంచి దీనికి ప్యారల్ లైన్ డ్రా చేసాం. సో ప్యారల్ లైన్ డ్రా చేసిన తర్వాత ఆ ప్యారల్ లైన్ ఈ లెస్ దాన్ ఓజు కర్వ్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్ నుంచి x యాక్సిస్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకుంటే ఆ పెర్పెండిక్యులర్ x యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్ మనకి ఏమవుతుందంటే మీడియన్ అవుతుంది. ఆ పాయింట్ మనకి కావలసిన మీడియన్ అవుతుంది. సో ఆ విధంగా చేసాం, అది మెథడ్ 1. సెకండ్ మెథడ్ ఏంటంటే సెకండ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ
లెస్ దెన్ ఓజు తీసుకోవాలి. లెస్ దెన్ ఓజు. సో లెస్ దెన్ ఓజు తీసుకుంటాం. అదేవిధంగా గ్రేటర్ దెన్ ఓజు. సో గ్రేటర్ దెన్ ఓజు కర్వ్. సో రెండు కర్వ్ని కూడా డ్రా చేసుకుంటాం. సో రెండు కర్వ్స్ని ఎలా డ్రా చేసుకుంటాం చెప్పండి. ఇప్పుడు రెండు కర్వ్స్ని ఒకే దాని మీద ఎలా డ్రా చేసుకుంటామంటే ఇక్కడ లోయర్ బౌండరీస్, అప్పర్ బౌండరీస్, అంటే దీనికి సెపరేట్గా ఆర్డర్ పేర్స్ తీసుకుంటాం, దీనికి సెపరేట్గా ఆర్డర్ పేర్స్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, జస్ట్ బౌండరీస్ అని రాసాం. జస్ట్ ఇక్కడ మనం బౌండరీస్ అని రాయాలి. అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ కాకుండా బౌండరీస్ అని రాస్తాం. రాసి దీని సెపరేట్ ఆర్డర్ పేర్స్, దీని సెపరేట్ ఆర్డర్ పేర్స్ దీని మీద డినోట్ చేసి, సో మనకి 2 కర్వ్స్ వస్తాయన్నమాట. ఈ 2 కర్వ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో, ఈ 2 కర్వ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడి నుంచి, ఆ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే, ఆ పెర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ మనకు కావలసిన మీడియన్ అవుతుంది. సో ఇది సెకండ్ మెథడ్ అన్నమాట. సో సెకండ్ మెథడ్లో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? లెస్ దాన్ ఓజు వేయాలి, గ్రేటర్ దాన్ ఓజు వేయాలి. ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసుకోవాలి. ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తాం మనం? జస్ట్ లెస్ దాన్ ఓజు అని వేసుకోవచ్చు, గ్రేటర్ దాన్ ఓజు, రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకుంటాం. తీసుకొని n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. n/2 అంటే ఫ్రీక్వెన్సీని సమ్ చేసి దాన్ని ఆఫ్ చేస్తాం. సో ఆ n/2 వాల్యూ y యాక్సిస్ మీద ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. ఆ పాయింట్ నుంచి x యాక్సిస్కి ఒక ప్యారలైన్ డ్రా చేయాలి. ఆ ప్యారలైన్ ఈ కర్వ్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి x యాక్సిస్ మీద ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఈ పెర్పెండిక్యులర్ లైన్ x యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ వచ్చి మనకి ఏమవుతుందంటే మీడియన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఇదేంటిది? గ్రేటర్ దాన్ ఓజు. ఇదేంటిది? లెస్ దాన్ ఓజు. ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక ఎక్స్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. డ్రా చేస్తే ఇది మనకు కావాల్సిన ఈ పెర్పెండిక్యులర్ లైన్ వచ్చి ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో, ఎక్కడైతే ఖండించిందో ఆ పాయింట్ వచ్చి మనకి కావాల్సిన రిక్వైర్డ్ మీడియన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనం ఒక గ్రాఫ్ డ్రా చేయాలి. ఎక్సర్సైజ్ 14.4. The following distribution gives the daily income of 50 workers of a factory. So daily income 250 to 300 12 ఉన్నారు, 300 to 350 14. So convert the distribution above to a less than type cumulative frequency distribution and draw its ఓజు. సో లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద కన్వర్ట్ చేసి దాని యొక్క ఓజుని డ్రా చేయాలి మనం. సో ఇది ఎలా చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తీసుకోవాలి? మనం అప్పర్ బౌండరీస్ తీసుకోవాలి. సో ఆ ప్రాబ్లంలో ఉన్న వాటిలో అప్పర్ బౌండరీస్ని తీసుకోవాలి. అప్పర్ బౌండరీ వచ్చి 300, 350, 400, 450, 500. సో తర్వాత ఫ్రీక్వెన్సీ రాసుకున్నాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాసుకున్న తర్వాత లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 వేసుకోవాలి. సో 12కి 14 యాడ్ చేస్తే 26. ఈ విధంగా లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. సో లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 300 అప్పర్ బౌండరీస్ని మనం ఎక్స్ యాక్సిస్ మీద, ఈ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని వై యాక్సిస్ మీద తీసుకోవాలి. అంటే ఈ 300 12 ఒక ఆర్డర్ పేర్ కింద, 350 26 ఒక ఆర్డర్ పేర్ కింద, 400 34 ఒక ఆర్డర్ పేర్ కింద. సో తీసుకొని ఆ పాయింట్స్ని మనం గ్రాఫ్ మీద చూపించాలి. ఇప్పుడు ఆర్డర్ పేర్స్ ఏం వచ్చినాయంటే ఇక్కడ మనకి 300 12 ఇది ఒక ఆర్డర్ పేర్ వచ్చింది, 350 26, 400 34, 450 40, 500 50. సో ఇక్కడ మనకు వచ్చిన ఈ 5 ఆర్డర్ పేర్స్ని గ్రాఫ్ మీద మనం రిప్రజెంట్ చేసి ఆ ఆర్డర్ పేర్స్ ద్వారా ఏర్పడిన పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే మనకి లెస్ దాన్ ఓజు అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయమన్నారు కాబట్టి, సో లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఈ విధంగా వస్తుంది. సో ఈ పక్కన కావాలంటే క్లాసెస్ కూడా రాసుకోవచ్చు. మనం రాసుకున్న తర్వాత దీన్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలి. సో గ్రాఫ్ పేపర్ తీసుకుందాం. గ్రాఫ్ పేపర్ తీసుకునే ముందు మనం ఒక స్కేల్ డిసైడ్ చేసుకోవాలి. సో స్కేల్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 1 cm = 50 units, y యాక్సిస్ 1 cm = 5 units.
సో ఇక్కడ x యాక్సిస్ మీద మనం అప్పర్ బౌండరీస్ తీసుకుంటాం కాబట్టి వీటి యొక్క రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి సో 50 యూనిట్స్ తీసుకున్నాం. అదేవిధంగా లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం వాల్యూ 50 ఉంది కాబట్టి y యాక్సిస్ మీద మనం 5 యూనిట్స్ తీసుకున్నాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. ఓకే, సో ఇప్పుడు గ్రాఫ్ పేపర్ తీసుకున్నాం. సో గ్రాఫ్ పేపర్ మీద x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ x యాక్సిస్ డ్రా చేసాం, y యాక్సిస్ డ్రా చేసుకున్నాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ వచ్చింది. సో మనం x యాక్సిస్ మీద అప్పర్ బౌండరీస్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ పాయింట్స్ని ఇక్కడ డినోట్ చేద్దాం. సో 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500. సో ఇక్కడ 0 కూడా తీసుకుందాం. తీసుకుని 2 లైన్స్ ఇలా డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ y యాక్సిస్ మీద పాయింట్స్ తీసుకుందాం. 5, 10, 15, 20. సో ఇక్కడ స్కేల్ వచ్చి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 యూనిట్స్ తీసుకున్నాం. y యాక్సిస్ మీద వచ్చి 1 సెంటీమీటర్స్ 50 యూనిట్స్ తీసుకున్నాం. సో ఈ విధంగా స్కేల్ డ్రా చేసుకున్నాం. స్కేల్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది డాట్ ద్వారా. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్, సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ హైలైట్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఈ పాయింట్స్ అన్నిటి కూడా ఫ్రీ హ్యాండ్ కర్వ్ కింద డ్రా చేసుకుంటూ రావాలి. ఫ్రీ హ్యాండ్ కర్వ్. సో వీ హ్యావ్ టు యూజ్ ఫ్రీ హ్యాండ్ కర్వ్. ఓకే, సో ఫ్రీ హ్యాండ్ కర్వ్ కింద మనం జాయిన్ చేసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా మనకి జాయిన్ అయినాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన దీన్ని ఏమంటాం అంటే మనం లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, దట్ ఈస్ లెస్ దెన్ ఓజు. సో దిస్ ఈస్ కాల్డ్ ద లెస్ దెన్ ఓజు. సో ఇప్పుడు మీ అందరికి కూడా అర్థమైంది. లెస్ దెన్ ఓజు డ్రా చేయాలంటే ఏం చేయాలి? మనం అప్పర్ బౌండరీస్ తీసుకోవాలి, లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. అప్పర్ బౌండరీస్ నేమో y యాక్సిస్ మీద, అదేవిధంగా లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నేమో x యాక్సిస్ మీద తీసుకోవాలి. సో ఇక్కడ మనం అప్పర్ బౌండరీస్ అని రాసుకోవాలి. అప్పర్ బౌండరీస్, అప్పర్ బౌండరీస్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? LCF, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ విధంగా గ్రాఫ్ మనం డ్రా చేయొచ్చు. ఓకే, సో ఒకసారి అప్పర్ బౌండరీస్ అండ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇదే మనం గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చేయాలంటే అది నెక్స్ట్ రేపు చూద్దాం ప్రాబ్లం అది. సో గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చేయాలంటే మనం ఏం చేయాలి? లోయర్ బౌండరీస్ తీసుకోవాలి, GCF తీసుకోవాలి. GCF అంటే కింద నుంచి పైకి యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. వెళ్తే ఆ విధంగా GCF సంబంధించిన ఓజీని కూడా మనం డ్రా చేయొచ్చు. సో ఈ రోజుతో ఈ క్లాస్ ముగిసింది. మరలా రేపు క్లాస్తో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. రేపు క్లాస్ అయిన తర్వాత మీ అందరు కూడా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది, టెస్ట్. సో ఆ టెస్ట్ని అందరూ కూడా అటెంప్ట్ చేయండి. రేపుతో మనకి ఈ స్టాటిస్టిక్స్ కంప్లీట్గా పూర్తవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.